హలో నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ సే సంథింగ్. మిత్రులందరికీ శుభోదయం. న్యూస్ అప్డేట్కి స్వాగతం. ఇవాళ ఏపీ న్యూస్ చూసుకుంటే ఇవాళ మనం ఓ విధంగా గూగుల్ ఉన్నారు కదా, గూగుల్ కంపెనీ వాళ్ళు ఇవాళ నిన్న సీఎం గారితో మీట్ అయ్యారు. గూగుల్ క్లౌడ్ డేటా సెంటర్ అంటారు దాన్ని. అలాగే ఆల్రెడీ మనకి గూగుల్కి సంబంధించి ఇంకో చోట చాలా చోట్ల పెడుతున్నారు కానీ విశాఖపట్నంలో దీన్ని ఫిక్స్ చేసినట్టుగా తెలుస్తోంది. గూగుల్ క్లౌడ్ డేటా సెంటర్ పెట్టి అలాగే A1 టెక్నాలజీలో అందులో ఎడ్యుకేషన్, మెడికల్ అండ్ ఇండస్ట్రియల్ సైడ్ A1 టెక్నాలజీలో అందరికీ ట్రైనింగ్ ఇచ్చేలా ఒక క్లౌడ్ డేటా సెంటర్ అక్కడ వాళ్ళు మూవ్ చేస్తున్నారు. MOU కూడా కుదిరిందని చెప్తున్నారు. అక్కడ రాబోతోంది విశాఖపట్నంలో. ఆల్రెడీ TCS అక్కడికి వస్తుందని చెప్పారు. సో విశాఖను IT హబ్గా మార్చాలనుకున్న ఓ విధంగా చంద్రబాబు నాయుడు గారు ఆశయం కానీ అలాగే లోకేష్ గారు ముఖ్యంగా దాని మీద బాగా దృష్టి పెట్టారు. సో ఈ విధంగా చూసుకుంటే కూటమి ప్రభుత్వం పూర్తిగా విశాఖపట్నాన్ని IT హబ్గాను అలాగే ఇండస్ట్రియల్ కూడా కారిడార్గా చేయవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ హార్షల్ మెటల్ స్టీల్ ప్లాంట్ అనకాపల్లిలో వస్తుంది మనకి. సో విశాఖపట్నానికి దాదాపుగా 4 లక్షల కోట్ల పెట్టుబడులు ఇప్పుడు ఫిక్స్ అయ్యి ఉన్నాయి. అవి త్వరలో పూర్తిగా పట్టాలు ఎక్కుతాయి. రానున్న 4-5 ఏళ్లలో కూడా అన్నీ కూడా కంప్లీట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇవైతే దాదాపుగా 1 and 2 yearsలో ఈ TCS కానీ గూగుల్ క్లౌడ్ డేటా సెంటర్ కానీ రావచ్చు. వాళ్ళు నిన్న ప్రతినిధులు కూడా మీట్ అయ్యారు. అలాగే ఇవాళ సీఎం గారు వచ్చి చంద్రబాబు నాయుడు గారు GFST కాన్ఫరెన్స్ విశాఖపట్నంలో జరుగుతోంది. GFST అనే కాన్ఫరెన్స్ అది ఇప్పుడు 9:30 నుంచి సాయంత్రం 6:30 వరకు జరుగుతుంది ఇవాళ. సో అందులో ఏ విషయంలో పాల్గొంటారంటే చంద్రబాబు నాయుడు గారు డీప్ టెక్ అండ్ గవ్ టెక్ అండ్ 1 family 1 entrepreneur అండ్ హెల్త్ సెషన్స్. 1 family 1 entrepreneur అనేటువంటి విషయాలు మనకు తెలిసినదే కదా. ప్రతి ఫ్యామిలీ నుంచి ఒక ఉత్పాదకుడిని, అంటే ఎలాగంటే ఒక ఇండస్ట్రియలిస్ట్ని కానీ అలాగే ఏదైనా కొత్త బిజినెస్ కనిపెట్టే వాళ్ళని కానీ ఇక్కడ తయారు చేయడం అనమాట. ఆయన ఆల్రెడీ చెప్తున్నారు ప్రతి మీటింగ్లో. అలాగే డీప్ టెక్ అంటే ఈ వాటర్కి సంబంధించిన టెక్నాలజీ కానీ అలాగే రెగ్యులర్గా టెక్నాలజీలో మరిన్ని A1 టెక్నాలజీలకు వెళ్ళడం కానీ అటువంటి వాటిల్లోనూ గవ్ టెక్లోనూ ఆ టెక్నాలజీలో ఉంటారు. హెల్త్ సెషన్లో కూడా పాల్గొంటారు. అలాగే తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ కాకినాడ పోర్టుకి సంబంధించి విజయసాయిరెడ్డి గారి విషయం బయటకు వచ్చింది. అంటే విజయసాయిరెడ్డి గారి విషయం ఎందుకంటే LLP అనే కంపెనీ PKF శ్రీధర్ గారిని ఒక ఆయన ఉన్నారు, ఆయనతో కలిపి ఓ విధంగా విజయసాయిరెడ్డి గారికి బినామీ అని చెప్పేసి ఆరోపిస్తున్నారు గవర్నమెంట్. అలాగే ఏంటంటే వాళ్ళే కంపెనీని తక్కువ కోటి కాంట్రాక్ట్ చేసి అక్కడ ఎక్కువ మొత్తంలో డబ్బులు కొట్టేశారు. 903 కోట్ల రూపాయలు డబ్బులు కొట్టేశారు ఆ విషయంలో అని చెప్పేసి ఆరోపిస్తున్నారు. అదే కాదు, చాలా వరకు విషయాల్లో ఫ్రాడ్ జరిగిందని చూస్తున్నారు. ఆ విషయంపై నన్ను విజయసాయిరెడ్డి గారు కూడా కొంచెం హార్ష్గా స్పందించడంతో ఆల్రెడీ మేము అధికారంలోకి వస్తే మమ్మల్ని జైల్లో వేసేస్తానే విషయంగా ఆయన స్పందించడం కానీ అది మీడియాలో వచ్చేవన్నీ. బట్ ఏదైనప్పటికీ కాకినాడ పోర్టు వ్యవహారం రోజుకి కాకిరేపుతోంది. ఆ విషయాలకు సంబంధించి మరిన్ని డెప్త్కి వెళ్తే కానీ ఇంకా వివరాలు తెలియవు. ఇంకా కొన్ని రోజులు గడిస్తే వాటిలో ప్రతి విషయం బయటకు వస్తుంది. ఇప్పటికే 50% విషయాలు బయటకు వచ్చాయి. బియ్యం మాత్రమే కాదు ఇంకేం సప్లై అవుతున్నాయి అనేది కూడా చాలామంది అనుమానంగా చూస్తున్నారు ప్రజలు. సో విషయాలు బయటికి రావాల్సి ఉంది. ఈ విషయంగా చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు ఫుల్ బిజీగా గడుపుతున్నారు. ఎందుకంటే ఒక పక్కన ఆయన గవర్నమెంట్ని సరి చేసుకోవాల్సి వస్తుంది, ఒక పక్కన ఇలాంటి స్పెషల్ మీటింగుల్లో పాల్గొనడం, అలాగే ఒక విధంగా ఈ గూగుల్ ప్రతినిధులతో సమావేశం. ఆయన బిజినెస్ వైపుగా ఎక్కడ కూడా అసలు గ్యాప్ ఇవ్వట్లేదన్నమాట. గ్యాప్ ఇవ్వకుండా ప్రతి ఒక్కరితో మీట్ అవ్వడం, ప్రతి ఒక్కరిని కూడా గ్యాదర్ చేసుకోవటం, ఎలాగైనా సరే పెట్టుబడులు వాళ్ళు అనుకున్న 20 లక్షల ఉద్యోగాలు అన్నారు. బట్ అంత కాకపోయినా మినిమం ఇప్పుడు ఈయన రానున్న 4-5 ఏళ్లలో 5 నుంచి 10 లక్షల మధ్యన ఉద్యోగాలు కల్పించాలనే లక్ష్యంతో ప్రతి కంపెనీకి కూడా ఒక విధంగా వాళ్ళు ఆనందపడుతున్నారు, రమ్మంటున్నారు రావడానికి, వెల్కమ్ చెప్తున్నారు కంపెనీస్కి. సో దిస్ ఈజ్ ది న్యూస్ అప్డేట్. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ స్పోర్ట్స్ అండ్ బిజినెస్ అప్డేట్. వెల్కమ్ టు స్పోర్ట్స్ అప్డేట్. ఈరోజు నుంచి అడిలైడ్లో డే అండ్ నైట్ పింక్ బాల్ టెస్ట్ అంటారు దాన్ని. పింక్ బాల్ వాడతారు అనమాట. ఈ పింక్ బాల్ వాడకం అనేది చాలా రోజుల క్రితం వచ్చింది. అప్డేటెడ్ అయ్యాక బాగా మెయిన్ ఇండోర్ స్టేడియంస్లో వాడినప్పుడు వైట్ బాల్ ఒకేసారి గ్లేజింగ్గా ఇండోర్ స్టేడియం దగ్గర వాడినప్పుడు ఒకసారి సమస్య వచ్చింది ఆస్ట్రేలియాకి. ఆ సమస్య వచ్చినప్పుడు ఆస్ట్రేలియా ఏం చేసిందంటే ఇలా లాభం లేదు, డే అండ్ నైట్లో వాడినప్పుడు పింక్ బాల్ వాడాలి. ఒకసారి పింక్ బాల్ గురించి గొడవలు కూడా అప్పట్లో కొన్నాళ్ళు ఆఫ్ చేశారు. కానీ బట్ ఇండోర్ స్టేడియంస్లో కానీ కొన్ని చోట్ల డీప్గా ఉన్న ఏరియాల్లో వాడినప్పుడు అది మామూలు వైట్ బాల్ కనబడదు, ఫ్లడ్ లైట్ వేవ్లో కలిసిపోతుందని చెప్పి పింక్ బాల్ పెట్టారు డే అండ్ నైట్ టెస్ట్కి. సో ఇవాళ నుంచి అడిలైడ్ టెస్ట్ చూద్దాం. మరి ఫస్ట్ టెస్ట్కి అయితే మన వాళ్ళు మంచి ఊపు మీద ఉన్నారు కాబట్టి ఆల్రెడీ ఆస్ట్రేలియా మీద. రెండో టెస్ట్ ఎలా ఉంటుందనేటువంటిది ఆసక్తికరంగా మారింది. ఆతిథ్య జట్టుకే షాక్ ఇచ్చారు మన వాళ్ళు.
సో లెటెజ్ ఎంజాయ్ ది విక్టరీ. ప్రస్తుతం ఏం జరుగుతుందో చూద్దాం. అలాగే వరల్డ్ చెస్లో డ్రాల పర్వం కొనసాగుతుంది. 8వ గేమ్ కూడా డ్రా అయింది. ఇప్పుడు 9వ గేమ్ కూడా ఎంతవరకు వెళ్తుందో తెలియదు. ఆ డ్రాగా ఇలాగనే ఉంది అది కూడాను. ఎంతవరకు ఇలా డ్రాలుగా ముగిస్తే ఏం పాయింట్ పంచాలో కూడా వాళ్ళకి తెలియట్లేదు. ఇక స్పోర్ట్స్ అప్డేట్లో పెద్దగా విషయాలు ఏమీ లేవు. ఈరోజు 2-3 విషయాలు మాత్రమే ఇలా ఉన్నాయి. ఇక బిజినెస్ న్యూస్ గురించి చూసుకుంటే మామూలుగా బ్యాంకర్స్ అయితే ఎక్కువగా దేశవ్యాప్తంగా కూడా గోల్డ్ మీద ఇంట్రెస్ట్ ఎక్కువ చూపిస్తున్నారు. ఎందుకంటే అది పెట్టుబడి లేని కాబట్టి. ఒక విధంగా ఎవరైనా సరే గోల్డ్ పెట్టి తీసుకుంటుంటే దాని మీద వచ్చే ఇంట్రెస్ట్ రేట్స్ కానీ వాళ్ళకి ఇస్తున్నావు కానీ చాలా బాగా వాళ్ళకి ప్లస్ అవుతున్నాయని చెప్పేసి వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సో గోల్డ్ తీసుకోవడానికి వాళ్ళు ఉత్సాహం చూపిస్తున్నారు అన్నమాట. అలాగే అభివృద్ధి చెందుతున్న నగరాల్లో, అంటే ఆ నగరాలకు పక్కన ఉండే గ్రామాల్లో కూడా ఈ మధ్యన హౌస్ రేట్స్ డబుల్ ఇంక్రీజ్ అయ్యాయని చెప్తున్నారు. ఆల్రెడీ ఒక 7-6 ఇయర్స్ కూడా బాగా ఇంక్రీజ్ అయ్యాయి. ఎందుకంటే పల్లెటూళ్ళు నాకు కూడా ఒక ఐడియా ఉంది కాబట్టి. బట్ పల్లెటూళ్ళు కానీ కాకపోయినా నగరానికి బాగా దగ్గరగా ఉన్న కొంచెం డెప్త్ ఏరియాలు అంటే సెమీ సిటీస్ అంటారు కాబట్టి ఆ సెమీ సిటీస్లో కూడా విపరీతంగా హైక్స్లో ఉన్నాయి. ఇప్పుడు ఒక విధంగా టౌన్ కంటే కూడా అక్కడే ఎక్కువ ఉన్నాయి. తర్వాత వచ్చి మినియేచర్, అదే ఒక విధంగా మినియేచర్ టౌన్స్ అంటారు వాటిని. నేను తర్వాత హుండై వచ్చి కార్ల ప్రైస్ని 25,000 రూపీస్ పెంచుతుంది. ప్రతి కారు మీద కూడా 25,000 రూపీస్ కార్ల మీద పెంచుతుంది అనమాట. వాళ్ళ కార్లు ఉంటాయి కదా, హుండై కార్స్ చాలా ఫేమస్. హుండై యాక్సెంట్ కానీ ఇంకా చాలా కంపెనీలు ఉన్నాయి. హుండై ఇంకా మంచి మంచి కంపెనీస్ని చూసాం మనం ఆ కార్కి సంబంధించి. హుండై కార్స్ 25,000 రూపీస్ ఈచ్ కార్కి పెంచడం జరుగుతుంది. అలాగే PSLV C59కి అంటే మనకి ఇప్పుడు పోబ్రాతి ప్రయోగం జరిగింది కదా నిన్న, క్షిపణి ప్రయోగం. అది ఓ విధంగా చెప్పుకోవాలంటే సక్సెస్ఫుల్గా ముగిసింది. కంగ్రాచులేషన్స్ టు ఇస్రో అండ్ శాస్త్రవేత్తలకు కూడా మరొకసారి శుభాభినందనలు మనం చెప్పుకోవచ్చు ఆ విషయంలో. అది సక్సెస్ఫుల్గా దూసుకెళ్తుంది. అయితే PSLV C59కి అనంత్ టెక్నాలజీస్ అని చెప్పేసి ఇక్కడ హైదరాబాద్లో ఎక్కడ ఉన్నట్టుంది. అది మద్దతు ఇచ్చింది. వాళ్ళు 29 సబ్సిస్టమ్స్ సప్లై చేశారట PSLV C59కి. దాన్నే ప్రోబా 3 అంటారు. స్పేస్ క్రాఫ్ట్ అనమాట అది, ఆ స్పేస్ క్రాఫ్ట్కి సంబంధించి. సో ఏంటంటే ఈ విషయంలో చూసుకుంటే 29 సబ్సిస్టమ్స్ వాళ్ళు సప్లై చేయడం జరిగింది. ఆ విధంగా కూడా వాళ్ళు చాలా గొప్పగా చెప్పుకున్నారంటే మనకి దేశానికి సంబంధించి మేము ఇలా చేసినందుకు చాలా ఆనందపడుతున్నాము శ్రీహరికోట సెంటర్కి. సో లెటెజ్ ఎంజాయ్ ది సెలబ్రేషన్స్ అని చెప్పేసి వాళ్ళు సెలబ్రేషన్స్ చేసుకున్నారు. శ్రీకాంత్ ఎవరు ఆనంద్ టెక్నాలజీస్ వాళ్ళు 29 సబ్సిస్టమ్స్ సప్లై చేయడం, అలాగే కొన్ని విషయాల్లో కూడా టెక్నికల్గా కూడా మద్దతు ఇచ్చారు. అలాగే ప్రతి కంపెనీ కూడా అభివృద్ధి చెందుతున్న కంపెనీ రానున్న ప్రయోగాలకు మద్దతు ఇవ్వాలని వాళ్ళు కోరుకుంటూనే అలాగే ఇంకా ప్రయోగాలు మంచివి జరగాలి. అలాగే దేశం అత్యున్నతంగా ముందుకెళ్ళాలని కోరుకుందాం. ఇవి కాకుండా అరబిందో ఫార్మా కూడా ఇప్పుడు అమెరికాలో అంటే నేషనల్ వైజ్గా ఇంటర్నేషనల్ వైజ్గా ఆయుర్వేదానికి సంబంధించి క్యాన్సర్కి సంబంధించి ఆయుర్వేద మందుని కనిపెట్టిందట అరబిందో. అది కూడా ప్రజెంట్ చేయడానికి చూస్తుంది. వాళ్ళు ఒప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. సో దిస్ ఈజ్ ది సమ్ అప్డేట్స్.